హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్ స్పోర్ట్స్. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్కి బ్రేక్ పడింది. మ్యాచ్ నెంబర్ 24 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. టాస్ ఓడి బ్యాటింగ్తో బరిలోకి దిగిన ఆర్ఆర్ బ్యాటర్స్ పవర్ ప్లేలో స్కోర్ సాధించిన కొంచెం తడపడ్డారు. పవర్ ప్లేలో జైస్వాల్ అండ్ బట్లర్ అవుట్ అనంతరం శాంసన్ అండ్ ఫరాగ్ రెచ్చిపోయాడారు. రెయిన్ ఫరాగ్ అయితే ఏకంగా 3 4s and 5 6తో 48 బాల్స్లోనే 76 రన్స్ చేసి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. మరోవైపు సంజు శాంసన్ తనకు సపోర్ట్గా 7 4s and 2 6తో 38 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుని 68 రన్స్ సాధించాడు. వీళ్ళిద్దరి బ్యాటింగ్లో అయితే జీటీ బౌలర్స్కి చుక్కలు కనబడ్డాయి. ఏకంగా 12 ఓవర్స్ చెక్కు చెదరకుండా ఆడి 12 ఓవర్స్ పార్ట్నర్షిప్లో 144 రన్స్ సాధించారు. లాస్ట్ ఓవర్లో ఎట్మేర్ ఎంట్రీతో ఒక 6 and ఒక 4తో 5 బాల్స్లోనే 13 రన్స్ చేసి 20 ఓవర్స్కి 196 రన్స్ సాధించారు రాజస్థాన్ రాయల్స్. 197 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన జీటీ ఓపెనర్స్ సుదర్శన్ అండ్ గిల్ ఒక మంచి స్టార్ట్నిచ్చారు. 8 ఓవర్స్ భాగస్వామ్యంలో ఇద్దరు కలిసి 60+ రన్స్ చేశారు. 29 బాల్స్లోనే 35 రన్స్ సాధించిన సుదర్శన్ 8th ఓవర్లో అవుట్ కావడంతో పార్ట్నర్షిప్ బ్రేక్ కావడమే కాకుండా వెంటనే వికెట్లు పడసాగాయి. బౌలర్ కుల్దీప్ సేన్ మాత్రం ఒకే ఓవర్లో వెడ్ అండ్ మనోహర్ 2 వికెట్లు తీసి జీటీని భయాందోళనకు గురి చేశాడు. కానీ కెప్టెన్ శుభం గిల్ని మాత్రం మెచ్చుకోవాలి. యాజ్ ఏ క్యాప్టెన్గా ఓపెనర్గా వచ్చి 15 ఓవర్స్ వరకు ఆడి టీంకి కీ ప్లేయర్గా 44 బాల్స్లో 6 4s and 2 6తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 72 రన్స్ సాధించి 15.2 ఓవర్స్కి అవుట్గా వెనుతిరిగాడు. గిల్ అవుట్ కావడంతో మ్యాచ్ కొంచెం స్లో అయింది. కానీ తివాటియా అండ్ రషీద్ ఖాన్ లాస్ట్ 3 ఓవర్స్లో రెచ్చిపోయాడారు. 11 బాల్స్లోనే తివాటియా 22 అండ్ రషీద్ 24 రన్స్ సాధించారు. లాస్ట్ బాల్లో రషీద్ 4తో మ్యాచ్ని ముగించి ఇప్పటి వరకు ఓటమి లేని రాజస్థాన్కి ఓటమిని అందించాడు. చాలా క్లోజ్ మ్యాచ్లో చివరి బంతి 4తో జీటీ ఘనంగా విజయాన్ని సాధించారు.